మా షారుని బయటికి పోదాం నీట్ గా రెడీ అయ్యి రారా అని చెప్పి ఇలా బుక్ చేసా. మా ఫ్రెండ్ షారు గారు ఉన్నాడు కదా, వాడు రూమ్ నుంచి మా రూమ్కి వచ్చి 7 వంటలు చేసుకొని తిన్న ప్లేట్లు తిన్నట్టు ఆడ సింక్ లో పడేసి చేసుకుని సింక్ లో పడేసి వెళ్ళిపోతాడు. మా రూమ్ వాళ్ళు ఏంది ఎవడు చేసుకున్నాడు అని చెప్పి మా రూమ్ వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాడిని అయితే ఫోన్ చేసి రెడీ అయ్యి ఉండరా వీడియో తీసుకుందాం బయటికి పోదాం అని చెప్పి మంచిగా ఒక షర్ట్ ప్యాంట్ వేయించి రెడీ చేయించి ఇక్కడ తీసుకుని వచ్చి అంట్లు కడిగిస్తాడు చేత. ఇంకా షారుని తీసుకుని వద్దామని చెప్పి వాళ్ళ రూమ్ కాడ పోతే రోడ్ లో నిలబడి ఫ్రీ షో చేస్తా ఉన్నాడు. నేను చెప్పింది నమ్మేసి ఫ్రెష్ గా స్నానం చేసి ప్యాంటు షర్ట్ కూడా వేసేసాడు. వాడికి తెలియదు అనమాట నేను అంట్లు కడిగిస్తానని. నిజంగా బయటికి పోతున్నాం అనుకొని సెంట్ గా కొడుతున్నాడు. మళ్ళా దువ్వులు లేదని చెప్పి చేతితోనే తలగా దువ్వేస్తున్నాడు. మొన్న నేను లేనప్పుడు రూమ్కి వచ్చి ఏం చేసావు? నేనేం చేయలేదు, టవల్ వాడా. ఎవరి టవలు? నీదే. ఏమో అనుకున్నావు మన రూమ్కి వచ్చి? మ్యాగీ కడిగే. ఇప్పుడు కడగాలా? వాడిని కిచెన్ లో తీసుకొని వచ్చి కడగాల్సిన అంట్లన్నీ కడిగిచ్చేసా. వాడు చేసుకునేవే కాదు మేము చేసుకునే కానీ వాడి చేత కడిగిచ్చేసా. అసలు చేసుకోలేదు నా చేత కడిగిస్తున్నారు ఎందురా నాయన. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అట్ట అయిపోయి ఫ్రిడ్జ్ కానీ క్లీన్ చేసి నేను వాడింది ఒకటేరా, ఎందురా ఇన్ని పనులు చెప్తున్నారా? లాస్ట్ కి మేము తిన్నాయి వాడు తిన్నాయి అన్ని వాడి చేతే కడిగిచ్చేసా. నేను ఇచ్చిన షాక్ కి పిచ్చి వచ్చిన పిచ్చి కుక్కలాగా డాన్స్ వేస్తా ఉన్నాడు. నెక్స్ట్ టైం వీడిగా ఇలాగే చేశాడంటే ఈసారి ఇటు చేత బాత్రూమ్ గా కడిగిస్తా. సరే మరి నా కోసం అలా మీ లెక్క యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.